మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. అంటే మనం అందరము ప్రార్థన చేయడానికి గదిలోనికి వెళ్ళవలసిన వారం. మేము చెప్పేది ఏమిటి? ప్రత్యేకంగా ఉండాలి ఒక గది ప్రార్థన చేయుట కొరకు. అందులో బైబిలు, కీర్తన పుస్తకం, మనం చెప్పే దైవ లక్షణముల స్తుతి, సైతానుని ఎదిరించుట, అనుదినము దేవునికి అప్పగించుకోవడం, సమర్పణ ప్రార్థనలు, ప్రభువా రమ్మని పిలిచే రాకడ ప్రార్థనలు, బైబిల్ గ్రంథాన్ని ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు క్రమము ప్రకారముగా చదువుకోవటం, రోజుకిన్ని అధ్యాయాలని తప్పకుండా నిష్ఠగా నియమముగా ఎంచుకొని చదువుకోవటం దేవుని వాక్యాన్ని. అందుచేతనే దీనిని ఏమి అంటున్నాము అంటే ఏకాంత ప్రార్థన. నీవు వ్యక్తిగతముగా నీవు నీ గది అనగా నీకున్నటువంటి ఒక గద, అనేక గదుల, 2 గదుల, 3 గదుల, ఏమో ఎవరికి ఎన్ని గదులు ఉన్నవో వారి వారి స్థాయిని బట్టి ఇల్లు కట్టుకుంటారు. కానీ ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చోటును పక్షి గూడు కట్టుకుంటుంది. అది చిన్న పక్షి అయినా కానీ దానికి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి గూడు కట్టుకుంటుంది. కొన్ని దినములైన తర్వాత ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుంది. కొన్ని దినములైన తర్వాత పొదిగి పిల్లలను పెడుతుంది, పిల్లలుగా మార్చుకుంటుంది, ఆ పిల్లలకు ఆహారం పెడుతుంది. ఒక గూడు తనకు విశ్రాంతి చోటయింది, తాను దాగునే చోటయింది. తన ద్వారా తనలాంటి పిల్లలందరినూ ఉత్పత్తి చేయడానికి సాధనమైంది. అందుచేతనే ఎన్ని చిక్కులు వచ్చినా కానీ, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ, నీ శరీరము అనుకూలించలేకపోయినా కానీ, నీ మోకాళ్ళు వంగలేకపోయినా కానీ, నీ శరీరము నీవున్న గదిలో నుండి, నిద్రించే గదిలో నుండి లేచి సన్నిధి గదిలోనికి వెళ్ళడానికి సహకరించలేకపోతున్నా కానీ, ఏదో ఒక రీతిగా నీవు చేరుకోవలసిన చోటు ఏమిటి? ఏకాంత ప్రార్థన.